వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు స్వప్న కిచెన్లో కొత్త రకమైన సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ సున్నుండ నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి 1 కప్పు మినపగుండ్లు వేసుకుంటున్నాను. ఇక్కడ కొలతలతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ అడిగి చేయించుకొని తింటారండి. అంత బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టారంటే ఇలా రంగు మారే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మినపగుండ్లని. ఇప్పుడు ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెసర్లు వేసుకోవాలి. 2-3 స్పూన్లు బియ్యం వేసుకోవాలండి. ఇలా వేసి ఇవి కూడా రంగు మారే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. పెద్దగా పెట్టి ఫ్రై చేయకండి, మాడిపోతాయి, టేస్ట్ కూడా రాదు. స్టవ్ చిన్నగా పెట్టేసి ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. అప్పుడే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లో వేసుకుందాం. ఇలా వేసుకుని చల్లారనివ్వాలండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసి కరిగించుకోవాలి. కరిగిన తర్వాత 5-6 బాదం పప్పులు, జీడిపప్పులు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేరే ప్లేట్లో వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటాయి. బాదం జీడిపప్పు వేసుకుంటే ట్రై చేయండి. ఇలా మొత్తం వేసేసి ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి కరిగించుకుందామండి. ఏ కప్పుతో మినపప్పు గుండు పప్పు తీసుకున్నానో అదే పప్పుతో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా ఈజీగా త్వరగా చేసేస్తారు. కరెక్ట్ మెజర్మెంట్తో చేస్తే టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు నెయ్యి కరిగించుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి సరిపోతుంది. ఇప్పుడు వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండి మొత్తము చూడండి ఫ్రెండ్స్, అదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 4 ఇలాచీలు, బాదం జీడిపప్పు వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఈ షుగర్కి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని స్పూన్తోని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. స్వీట్స్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయండి. చూడండి, ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరిగించుకున్న నెయ్యి వేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం వేసుకోండి. నేనైతే మొత్తం వేసేసాను. మీరైతే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా చేతితో మంచిగా కలుపుకోవాలి నెయ్యి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నాకైతే అక్కడికక్కడికి సరిపోయింది నెయ్యి అయితే. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేను చేసే విధంగా చేశారంటే రుచి అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా లడ్డూలు చేసుకోవాలి. ఇలా రౌండ్గా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఒక ప్లేట్లో వేసుకోవాలండి. చాలా ఈజీ కదండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. నేను చేసే విధంగా చేశారంటే తప్పకుండా ట్రై చేయండి. రుచికరమైన సున్నుండలు రెడీ అండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.